నమస్కారం. ఈరోజు మనము మా అక్క వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అనమాట. లైక్ మన ఆంధ్రాలో కోడిపందాలు ఎలాగో ఇక్కడ ఎద్దులు వదులుతారనమాట. లైక్ ఇంగ్లీష్లో బుల్ ఫెస్టివల్ అంటారు, తెలుగులో నాకు కూడా తెలియదు. దాన్ని మీకు చూపిస్తాను అనమాట. బండి వేసుకుని అక్క వాళ్ళ ఊరికి స్టార్ట్ అయ్యాం. ఇలాంటి పండగకి చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వెళ్ళామచ్చా. ఇది సెకండ్ టైం వెళ్ళడానికి ఇంత లేట్ ఎందుకైందంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ జరిగినవి చూసి గజ్జలు బ్లాక్ అయిపోయినాయి. అందుకే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం. కుక్క పిల్లలు ఉన్నాయి. ఇది మా అక్క కళాఖండం మామ. హ్యాపీ పొంగల్. ఆ పాట చూసారా? బా ఏమన్నా ఉందా. ఇప్పుడు మనము ఎద్దులు వదిలే ప్లేస్కి పోతా ఉన్నాం అన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అయిపోద్ది. ఇది యాక్చువల్గా జల్లికట్టు అని చెప్తారనమాట తమిళనాడులో. బేసిక్గా ఇది ఒక రకంగా జరుపుతారు. మదురై సైడ్ ఆ సైడ్ అనమాట. ఈ సైడ్ ఒక రకంగా జరుపుతారు. అందుకే మనం జల్లికట్టు అనే పేరు కదా దీనికి. నాకు తెలీదు దీని ఏం చెప్తారో. ఎద్దులు వదిలేది అని నేను పెట్టిన పేరు. అక్కడే అనమాట జరుగుతుండేది. ఇలాంటి చోట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. యా సైడ్ నుంచి ఏ ఎద్దు వస్తుందో తెలియదు. ఇక్కడ ఏం జరిగినా నో వన్ ఈస్ రెస్పాన్సిబుల్. మనదే తప్పు, ఎందుకు వచ్చారా అంటారు ఏమైనా అయితే. సో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. చూడు మామ, ఇక్కడ పోతా ఉంది పెద్ద మామ. ఎన్ని లక్షలు ఖర్చు పెడతారా మామ దీనికి. లక్షలు పెట్టి సావడానికి వచ్చేది ఇలాంటి ప్లేస్కి. ఏం చేసేది మన పోలీసులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడికి వచ్చాక మనకు ఒక బ్రో తగిలారు. కర్ణాటక నుంచి వచ్చారంట. ఏం బ్రో? ఏం బ్రో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నీ బ్రో? ಹೌದು, ఫస్ట్ టైమా? ఊట అయిందా బ్రో? ನನಗೆ తెలుగు వచ్చు బ్రో, నువ్వు తెలుగులోనే మాట్లాడు. ఏం తిన్నారు బ్రో మార్నింగ్? మార్నింగ్ ముద్ದೆ పితికి ಬೇಳೆ సారు, పితికిన ಬೇಳೆ సారు. యువర్ థింకింగ్. ఇక్కడ ఏమంటారు బ్రో, ఇలాంటి పండుగ ఎంకరేజ్ చేయొచ్చా, ఎంకరేజ్ చేయకూడదు అంటారా? జల్లికట్టు ఎంకరేజ్ చేయొచ్చు. అది వాళ్ళ ఊరు పండుగ. వాళ్ళ ఊరు పండుగ మిడిసకాయల వాళ్ళ ఊరు పండుగ వాళ్ళు చేసుకుని పోతారు. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం అయితే అది వాళ్ళ సంప్రదాయం, అదే వాళ్ళు చేసుకొని పోతూ ఉంటారు. అంతే అంటారా? ప్రాబ్లం అయితే ఏం చేసేకాయల వాళ్ళ నేబర్ను. చరణ్ అట్లా పోయి మాట్లాడుకొస్తాం ఒక రౌండ్. ఇప్పుడు సడన్ గా మనం ఇట్లా పోతా ఉన్నాం కదా బ్రో, ఎద్దు వచ్చిందంటే ఏం చేయాలి బ్రో మనము? ఎగిరి దానిపైన కూర్చోవాలి బ్రో. అట్లా కాదు బ్రో, పరిగెత్తలేదు కదా బ్రో. పరిగెత్తలేదు, పట్టుకోవాలా. పట్టుకోవాలన్నా? పట్టుకొని ప్రైజ్ మనీ తీసుకోవాలి. మనకు అంత లేదు కదా బ్రో. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ప్రైజ్ మనీ అంటే ఎట్లా పెడతారు బ్రో? దానిపైన కూర్చుంటుంది, దాన్ని పెరుక్కోవాలా. ఎంత? 500,000 ఇట్లా ఏమైనా పెడతారా, లేకపోతే ఎక్కువగా ఉంటుందా? ఎద్దు పైన డిపెండ్. చిన్న ఎద్దులు ఉంటాయి, పెద్ద ఎద్దులు ఉంటాయి. ఎదొచ్చు ఏమరా ఇప్పునే అదెవరు వాళ్ళు అట్లా చేసి దీని కింద దొంగనిచ్చినారా? అయ్యో వినాయక, కింద ఉండే విజయ. అదే నేను చెప్పింది, కింద వచ్చినాయి. కింద ఇచ్చేస్తారా నీ వీళ్ళు? ఎడ వస్తుండే రే తక్కువ పైసా కుంక పోసినా. ఏమో రాని ఇదే ఈయన కూడా లిడ్చేదే తుప్పు పెడుస్తా ఉన్నారు. ఇంటికి ఏడ్చుకోవచ్చు అంతా. వీడు ఇప్పుడు ఇంచా ముందు ఎద్దులే ఉండలేదా? వీడియో ఎప్పుడు ఇడిచిన ఉండవాడు. గులాబ్ జామున్లు గడగడలాడిపోయి మామూలుగా కాదు, నోట్లోకి వచ్చేసి. అది ఏమో రాది. ఆ అమ్మ చూడరా, దేని చూడరా, రమ్మని బిడెట్లు లేచి ఆ అమ్మ చూడు బిడ అడుక్కోండి. చూడు కాలు నిలుచుకో, పారే రెడీగా ఉండాలా. ఏమరా ఇది అనేసి ఆ అమ్మ చూడు బిడ గుమ్మనే కుక్కో అంతే. ధైర్యం చేసి కొంచెం ముందుకు పోతా, చూస్తాం దాని పిర్లని అక్కడ పోతాయేమో. ಈ ಸುಂದರ ಬೆಳದಿಂಗಳ ಈ ಚಂದಿರ ಅಂಗಳದಲ್ಲಿ ಯಾವ ಎದ್ದು ಎಣ್ಣಿಂಕ వస్తుందో ఎవరికి పెడుతుందో. కర్ణాటక నుంచి వచ్చిన ఆయన ఫ్రెండ్ అయిపోయిండు. ఎందుకంటే ఆయన మా అన్న కాబట్టి. ఇదేంట్రైతే? అరే నీ అబ్బా. హంసభావియ కర్ణాటకದ ನಂದಿ
వచ్చింటుంది మావేరిని అదే ఆవేరే నాది కూడా. నేను పోయేలా నువ్వు పొమ్మన్నా కూడా పుట్టను రా దాన్ని. వాడు పోయారా వచ్చిరా అదే. 4, 5 చూసిండ్రా విజయ్. ఓహో 4 వచ్చారా అని 4, 5 ఓహో పారన్రా. ఆ యావంతు వచ్చి ఇసుడే ఆ యావంతు వచ్చి ఆ యావు చూసుకొని అది ఎక్కుతా ఉండేది రగ్గేసుకొని. చూస్తారా లేడీస్ దగ్గర అది కూడా వీకే. దగ్గర పోదాం పదాడికి. నువ్వు కలగొండ వస్తావు వాళ్ళు ఏమో చేస్తారు మమ్మల్ని. ఈ పక్క ఎగిరేలేదు. ఈ పక్క ఎగిరేదంటావా? అప్పుడే ఒకటి ఎగిరేనా అని తోలుకపోయిస్తే ముస్లాం చూస్తారా ఆడే కొంచెం ఎత్తుగా అత్తేరికే ఎక్కించినప్ప. దిస్ ఈస్ ద వీక్నెస్ ఆఫ్ ద ఎవరీ బాయ్. కొత్తగా ఇది ఏంటని చూస్తున్నారా? ఇది మా బావగారు ఇచ్చారనమాట. ఏంది మామ ప్రాణాలకి కన్ఫర్మేషన్ లేదు ఇక్కడ, భయంగా ఉంది. అప్పుడు నేను ఈ సైడే ఉన్నాను అనమాట. చూసారా మామ అమ్మాయితోనే వస్తానంటున్నాడు. విజయ్ ఇది వస్తా ఉంది, ఇది ఎక్కుతుందా? ఇదేం లాజిక్ రా స్వామి. ఇది ఎక్కుతుందంటే లేదా వచ్చారా? ఏ విజయ్ ఓహో ఇడొకటి వచ్చారా? హంసభావ్య కర్ణాటకద కిరణ్ కుమార్ ఉంటానా నమస్తే. చూడు ఈడొక ఎద్దు ఉంది, చిన్న ఎద్దు. రా ఈ ఎద్దుని పంపిస్తాం. చిక్కలేదా? నువ్వు పోయి ఒక 2 పోయి రాబో. దిగులా నీకు నా మాదిరి దిగులో. ఓకే చూడు మామ ఈడొకటి వస్తా ఉంది, బంగారు కోడి పెట్ట. యాక్చువల్గా మామ లాస్ట్ అనమాట, ఎండింగ్కి. స్టార్టింగ్ మనం పోయే గాయలు మరీ దారుణంగా ఉంటాయి. ఇక్కడ చూడు జనాలు చూడండి, అక్కడ కొండపైన ఉన్నారు మొత్తం. అక్కడ లాస్ట్ లో జనాలు మొత్తం నన్నే చూస్తున్నారు విచిత్రంగా. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. దీన్ని ఎక్కేలే బై మిస్టేక్ టెన్షన్ లో ఎక్కిస్తే 1, 2 ఎక్కుతాయి అంతే. టెన్షన్ లో ఎక్కినంటే మనం ఏమి ఇట్లా ఇట్లా పారా ఇట్లా ఒకే సుర్లా. వాడేడో ఆ గుండె బతకాలరా, ఆ గాడి ఎత్తుకొస్తున్నాడు గెలుపుగా. సాహసం చేసి ముందుకెళ్తున్నాం నేను మా అన్నగారు. ఏం చేసేదో ఇది శరణమా మరణమా అని. ఓకే ఆ సైడ్ పోతాను అని చెప్తా ఉన్నారు వాళ్ళు. చెప్పినా కూడా నేను పోయేది, అది వేరే విషయం అనుకో. వాళ్ళకన్నా ఐడియా ఉంటుందని ఎట్లా తెప్పించుకోవాలని. ఏం తెలియదు ఎట్లా పొరలాడేది మనం పోయి ఆత్రంగా పోయే వచ్చేవాడు బా. అకస్మాత్ వచ్చేసిన సెల్ఫీ. ఇప్పుడు వాళ్ళు ఎద్దులు పుట్టిండే వాళ్ళు మగవాళ్ళు అని. ఇప్పుడు మనం మగవాళ్ళు కదా, మనము మగవాళ్ళే. ఆ నా కొడుకు మనకి మేమే మగవాళ్ళు అనే మరి పుట్టకపోయేది ఇంటికి. వాళ్ళకి అదొక ప్యాషన్. కొందరు అడుగుతున్నాను ఇట్లే, ఏంటికయ్యా ఎద్దులు పుట్టేది ఇట్లా ప్రాణాలు రిస్క్ కదయ్యా అంటే, మిమ్మల్ని నమ్మి ఇంట్లో వాళ్ళు అందరూ ఉంటారు కదా అని అడిగితే ఏమంటారు తెలుసా? మేము వీరులప్ప అంటారంట. ముందుకు వచ్చేసాం, ముందు జాగ్రత్తగా మనల్ని అంబాసి కూడా తెప్పించారు. అరచేతిలో కాయలు పెట్టేసుకుని ఎద్దులు వదిలే ప్లేస్ కి వచ్చేసాం. పండక్కి మొత్తం 1000 ఎద్దుల దాకా వచ్చాయని చెప్పారు. ఇంకా ఈ సెటప్ కి మొత్తం ఎంత ఖర్చు అయిందంటే ఒక 20 లక్షల దాకా అయ్యిండొచ్చు అని చెప్తున్నారు. లేదు దింగ పెట్టామని చెప్తున్నారు. ఫైనల్ గా ఈ గేమ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే, అలా రాకెట్ లాగా పోతుండే ఎద్దును పడితే వీరుడు, లేదంటే మానవుడుచుడు అంతే. యా పండగ అయిపోయింది, వెళ్తున్నాం ఇంటికి. యాక్చువల్గా ఇంకా ఉంది మనకే కొంచెం. ఈ లోపల కట్టేసినట్టున్నారు దాన్ని. అవును అప్ప దీని లోపల కట్టేసినారు దాన్ని. అర్జున్ అది అర్జున్ కాదండి, అది వేరే. అదేమో రాని ఎట్లుంది
అంతా గుడ్డు గుద్ద అయ్యి ఫోన్ పెట్టి వీడు చూడు అర్జున పోయింది. అర్జున వెరీ డేంజరస్ అర్జున ఇది. డేంజర్. పాపం ఎంత మహానుభావులు ఎందరు పోయిండారో, ఎందరికి ఏట్లా అయిండారు ఏం తెలియదు. ఇద్దరికో ముగ్గురికో అయిందా ఏంటి ఎట్లా అంతేనా? అంతే. పర్వాలేదు అట్లయితే. టొయోటా హైలుక్స్ వచ్చిన దానికి వ్లాగ్ వచ్చింది, దాంతోపాటు గుడ్లు నోటుకొచ్చి. సరే మామ, ఈ గుడ్లలో వీడియో మీకు నచ్చినట్లయితే, మాటలు కూడా రావట్లేదు భయంతో, ఈ గుడ్లలో లైక్ షేర్ అండ్ మీకు సబ్స్క్రైబ్. నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.